Assalamu alaikum wa rahmatullahi wa barakatuhu. Alhamdulillah. Alhamdulillahi rabbil alameen. Wassalatu wassalamu ala rasulihil kareem. Amma ba'd. A'udhu billahi minash shaitanir rajim. Bismillahirrahmanirrahim. يا أيها الذين آمنوا اتقوا الله حق تقاته ولا تموتن إلا وأنتم مسلمون رب اشرح لي صدري ويسر لي أمري واحلل عقدة من لساني يفقهوا قولي ربي زدني علما اللهم فقهنا في الدين آمين يا رب العالمين. Today class మునాఫిక్ ఎవరు, కపటులు ఎవరు ఇన్షాల్లా గ్రహిద్దాం. ఇక్కడ దైవ ప్రవక్త మహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా సెలవిచ్చారని హజరత్ అబ్దుల్లా బిన్ అమ్రు రదియల్లాహు అన్హు తెలియజేశారు. ఎవరిలోనైతే 4 లక్షణాలు గోచరిస్తాయో అతను పరమ కపటి. మరెవరిలోనైతే వాటిలోని ఒక లక్షణం ఉంటే అతనిలో కాపట్యంలోని ఒక గుణం ఉన్నట్లు లెక్క. అతడు దాన్ని మానుకునేంత వరకు ఆ స్థితిలోనే ఉంటాడు. ఆ 4 లక్షణాలు ఇవి: అతని వద్ద ఏదైనా అమానత్ అప్పగింత ఉంచినప్పుడు అతను దానిలో నమ్మక ద్రోహానికి పాల్పడతాడు. నోరు విప్పితే అబద్ధాలు పలుకుతాడు. వాగ్దానం చేస్తే దాన్ని భంగపరుస్తాడు. ఎవరితోనైనా విభేదాలు ఏర్పడి వాదులాడకు దిగితే అసహ్యంగా నోరు పారేసుకుంటాడు. బుఖారీ మరియు ముస్లిం హదీస్ అన్నమాట. నిజానికి కాపట్యం అనేది మానవుడు పూర్తిగా దిగజారిన స్థితి. అంటే మనిషి హృదయపూర్వకంగా ఇస్లాంను స్వీకరించకుండానే కొన్ని కారణాల వల్ల తనను తాను ముస్లింగా ప్రకటించుకోవాల్సి వచ్చిన పరిస్థితి. అయితే కపటుల గురించి అల్లాహ్ సుబ్హానహు వ తఆలా తెలుపుతున్నారు. కపటులు తప్పనిసరిగా నరకంలోని అత్యంత అధమ స్థానంలో పడవేయబడతారు. అయితే కొన్ని దురలవాట్లు, దుర్గుణాలు ప్రత్యేకంగా మునాఫికులకే పరిమితమై ఉంటాయి. అవి ప్రత్యేకించి వారి అలవాట్లే. ఒక విశ్వాసిపై కనీసం వాటి నీడ కూడా పడకూడదన్నమాట. దురదృష్టవశాత్తు ఏ విశ్వాసిలోనైనా వాటిలో ఏదో ఒక గుణం ఉన్నట్లయితే అతడిలో కాపట్యపు అలవాటు ఉన్నట్లుగానే అర్థం చేసుకోవాలి. అయితే దైవప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా బోధించారు: సూర్యుడు పసిడి రంగులోకి మారే వరకు నిర్లక్ష్యంగా దాన్నే చూస్తూ కూర్చొని అది అస్తమించే సమయాన నమాజు కోసం నిలబడి పక్షి ముక్కుతో టకా టకా కొట్టే విధంగా గబగబా 4 సజ్దాలు కొట్టి దైవ నామస్మరణ కూడా అంతందంగానే చేసే నమాజు కపటులు చేసే నమాజు. ఇది ముస్లిం హదీస్ అన్నమాట. విశ్వాసి ఔన్నత్యం ఏమిటంటే అతడు ఎంతో ఉత్సాహంతో ఆనందంగా నమాజు సమయం కోసం నిరీక్షిస్తాడు. సమయం కాగానే సంతోషంగా భక్తి శ్రద్ధలతో నమాజ్ కోసం నిలబడతాడు. ఈ జగానికి ప్రభువైన అల్లాహ్ యొక్క దర్బారులో హాజరయ్యే మహాభాగ్యం తనకు దక్కిందని భావిస్తూ ఎంతో ప్రశాంతతో అత్యంత వినయ విధేయలతో నమాజును స్థాపిస్తాడు. ఇంకా కియాం, రుకు, సజ్దాలలో అత్యధికంగా స్మరిస్తాడు అల్లాహ్ సుబ్హానహు వ తఆలాని. అందులోనే మనసును కూడా లీనం చేస్తాడు. కానీ మునాఫికులు, కపటులు మాత్రం నమాజును భారంగా తలుస్తారు. సమయం ఆసన్నమైన దాన్ని తప్పించి వేస్తారు. ఉదాహరణకు అసర్ నమాజ్ కోసం సమయాన్ని లేస్తారు. తీరా సూర్యుడు అస్తమించే సమయాన పక్షి నేలపై ఉండే ఆహారాన్ని తన ముక్కుతో టకటక పొడిచి తినివేసినట్లు గబగబా 4 సజ్దాలు కొట్టి నమాజు అయింది అని చెప్పేసి ఏదో మొక్కుబడిగా నమాజ్ చేస్తూ ఉంటారు. ఏదో అల్లాహ్ యొక్క పేరును నామకే వాస్తే అన్నట్లుగా చాలా అంటే చాలా తక్కువగా స్మరిస్తాడు. ఇలాంటి నమాజు మునాఫికుల నమాజు.
ఎవరైతే ఇలాంటి నమాజు చేస్తారో అది వినమ్రులైన విశ్వాసుల నమాజు కాకుండా మునాఫికుల నమాజు అనబడుతుందన్నమాట. అయితే ప్రవక్త గారు ఒక హదీస్ను ఇక్కడ వెల్లడిస్తున్నారు. తాను మసీదులో ఉండగా అజాన్ అయి దాని తర్వాత ఏ ప్రత్యేక అవసరం లేకుండా మళ్ళీ నమాజ్ కోసం తిరిగి వచ్చే ఉద్దేశం కూడా లేకుండా ఎవరైతే మస్జీద్ నుండి బయటికి వెళ్ళిపోతాడో అతను మునాఫిక్ అని చెప్పేసి, ఇది మునాఫిక్ల వైఖరి అన్నమాట. ఇలా చేసేవాడు విశ్వాసుల్లో మునాఫిక్ కాకపోయినా ఆచర అంటే ఆచరణ అంటే ఏం చెప్పాలంటే ఆచరణ అవలంబించే మునాఫిక్ అని చెప్పవచ్చు. అంటే ఆచరణాత్మక మునాఫిక్ అని చెప్పవచ్చు. అయితే ఇంకొక విషయం కూడా ఇక్కడ ప్రవక్త గారు తెలుపుతున్నారు. హజరత్ అబూ హురైరా రదియల్లాహు అన్హు ఉల్లేఖనం ప్రకారం దైవ ప్రవక్త మొహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా ఉపదేశించారు. అల్లాహ్ తఆలా నా సమాజం వారి మనసులోని దుర ఆలోచనలు శంకలను క్షమించి వేశాడు. వాటిని ఆచరించినంత వరకు, నోటితో పలకనంత వరకు వాటిని గురించి ప్రశ్నించడం కూడా జరగదు. అంటే మానవుడి మనసులో అప్పుడప్పుడు చాలా నీచమైన ప్రమాదకరమైన ఆలోచనలు పుట్టుకు వస్తూ ఉంటాయి. ఒక్కొక్కసారి తిరస్కార భావాలు, నాస్తిక ప్రశ్నలు, అభ్యంతరాలు మస్తిష్కాలను కలవరపెడుతూ ఉంటాయి. అయితే ఇలాంటి ఆలోచనలు, ఇలాంటి అనుమానాలు కేవలం ఆలోచనలకే పరిమితమై ఉన్నంత వరకు దైవం వాటి గురించి ప్రశ్నించడం అనేది జరగదు. కానీ ఈ ఆలోచనలు, ఈ అనుమానాలు పరిధులను దాటి ఆచరణ రూపంలో వాళ్ళు ఆచరిస్తే మాత్రం దీని గురించి ప్రశ్నించడం, లెక్క తీసుకోవడం అనేది జరుగుతుందన్నమాట. అయితే ఇక్కడ ఒక హదీస్ కూడా తెలుపుతున్నారు చూడండి. హజరత్ అబ్దుల్లా బిన్ అబ్బాస్ రదియల్లాహు అన్హు ఉల్లేఖిస్తున్నారు. ఒక వ్యక్తి దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం సన్నిధిలో హాజరై ఇలా విన్నవించుకున్నాడు. ఒక్కొక్కసారి నా మనసులో ఎలాంటి చెడు ఆలోచనలు వస్తున్నాయంటే వాటిని నా నోటితో చెప్పడం కంటే కాలి బొగ్గైపోవడమే మేలు అని అనిపిస్తుంది అని చెప్పేసి. అప్పుడు ప్రవక్త మహనీయులు ఈ వ్యవహారాన్ని అనుమానం వైపు మళ్లించిన దైవానికి స్తోత్రం, కృతజ్ఞతలు అని సెలవిచ్చారు. అంటే ఇక్కడ ఇదేమంత బాధపడవలసినంత, విచారించవలసినంత విషయం కాదు. ఒక రకంగా దైవానికి కృతజ్ఞతలు తెలుపుకోవాలి. ఎందుకంటే ఆయన అనుగ్రహం, ఆయన కరుణ, కటాక్షల కారణంగానే నీ మనసు ఆ చెడు ఆలోచనలను స్వీకరించకుండా తనను తాను రక్షించుకుంటుంది. దాని ఫలితంగానే ఈ ఆలోచనలు అక్కడితో ఆగిపోయాయి అని చెప్పేసి ఇక్కడ సమాధానం చెప్పడం జరిగింది. కాబట్టి ఈ లక్షణాలు ఎవరిలో అయితే ఉన్నాయో వారు జాగ్రత్త పడాలి. వారి హృదయంలో నిఫాక్ విత్తనాలు ఉన్నాయి అని చెప్పేసి మనం అర్థం చేసుకోవాలి. అల్లాహ్తో ఒక చిన్న దువా. యా అల్లాహ్, మా హృదయాలను నిజాయితీతో నింపు. మా లోపల ఉన్న కపటం, ద్వేషం, అసూయ, అబద్ధం అన్నింటినీ తీసివేయి. మా యొక్క ఈమానును కాపాడు. మునాఫికుల లక్షణాల నుండి మమ్మల్ని దూరం పెట్టు. ఆమీన్ యా రబ్బల్ ఆలమీన్. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా నా యొక్క కృషిని స్వీకరించాలి. ఇన్షా అల్లాహ్. ఆమీన్. రబ్బనా తఖబ్బల్ మిన్నా ఇన్నక అంత సమీఉల్ అలీం. వ ఆఖిరు దావానా అనిల్ హమ్దులిల్లాహి రబ్బిల్ ఆలమీన్. సుబ్హానల్లాహి వ బిహమ్దిహి సుబ్హానక అల్లాహుమ్మా వ బిహమ్దిక అష్హదు అన్ లా ఇలాహా ఇల్లా అంత అస్తగఫిరుక వ అతూబు ఇలైక్. అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతుహు.